వ్యక్తిగత ప్రయోజనాల కోసం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పార్టీ మారి తప్పు చేశామని 10 మంది బహిరంగంగా ఒప్పుకోవాలన్నారు. లేదంటే పార్టీ మారలేదని కేసీఆర్ దగ్గర పిటిషన్ పెట్టుకోవాలన్నారు. నోటీసులు వచ్చాక కేసీఆర్ దగ్గరికి రావాల్సిన 10 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు. ఎన్ని చేసినా 10 మంది ఎమ్మెల్యేలు తప్పించుకోలేరన్నారు. మీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు నమ్ముకున్న వాళ్ళని నమ్ముకొని చెడ్డ పని చేసిందే గాక ఇంకా తప్పించుకుందామని దాంట్లో నుంచి ఏదో టెక్నికల్ అంశాలతో తప్పించుకుందామని ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెంటిలేటర్ మీద కొనసాగుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఒప్పుకొని తప్పు చేసినామో అన్నాడు ఏదో క్షణికావేశంలో పోయినామో ఏదో తొందరపాటు ఆశలు పెడితే పోయినామో పొరపాటు చేసినామని చెప్పి నియోజకవర్గ ప్రజల ముందర ఒప్పుకొని ఆడ కొనసాగదలుచుకుంటే రాజీనామాలు చేయాలి. లేదనుకుంటే వచ్చి ఆ ముచ్చట కేసీఆర్ కాడ పెట్టుకోవాలి. ఈ పిటిషన్ అన్నా మేము మిమ్మల్ని వదిలిపెట్టిపోలేదు, మేమేదో అభివృద్ధి కొరకు పోయినాం, ఏదో అపోహపడి జయశ్రీడో వివేకానందనో ప్రభాకరో తెలియక మా మీద పిటిషన్లు ఇచ్చిర్రు, మీరు మన్నించడం కేసీఆర్ కాడికి పోవాలి. వాస్తవానికి నోటీసులు వచ్చినాక ఏం జరిగింది? 10 మంది కేసీఆర్ దగ్గర పోల్సిన ఎక్కడ పోయినరు? రేవంత్ రెడ్డి ఇంటికి పోయినరు. రేవంత్ రెడ్డి ఇంట్లో సమాలోచనలు జరుగుతున్నాయి గంటల తరబడని మీ మీడియా ద్వారానే చూసినాం. రేవంత్ రెడ్డి మీకు భరోసా ఇస్తున్నా, మీ భవిష్యత్తుకు నాది హామీ అని అన్నట్టుగా కూడా తెల్లారి పేపర్లలో చూసినాం, టీవీలలో కూడా చూసినాం. ఇది కూడా అబద్ధమేనా? మీ వ్యక్తిగత ప్రయోజనం